ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. ఓకే. విజయన్ అమరావతి న్యూస్కు స్వాగతం. పుట్టూరు మండలంలో వెలుగు ఆఫీస్ ఎదురుగా సిఐటియు కార్మిక సంఘ నాయకులు ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మన ముందు పుట్టూరు మండల కార్యదర్శి పెద్దయ్య గారు ఉన్నారు. ఈ కార్మికుల గురించి, వారి శ్రమను ఎలా గుర్తించారో దాని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముందుగా ప్రపంచ కార్మికుల మేడే శుభాకాంక్షలు చెప్తూ 139వ మేడే శుభాకాంక్షలు. ఎందుకంటే కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని ఈ పొద్దు మనం అమలు జరుగుతుందంటే ఆ రోజు శ్రీకాకుళం నగరంలో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించి ఈ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ చట్టాన్ని 44 లేబర్ కోడ్ ఉంటే దానికి 4 చట్టాలుగా సవరించి కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తుంది. అందుకని ఈ ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. అందుకని ఈరోజు అందులో భాగంగా ఈరోజు పుట్లూరు మండల కేంద్రంలో ప్రపంచ కార్మికుల మేడే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేడే కార్యక్రమాన్ని జెండాలు ఆవిష్కారం చేస్తూ స్వీట్లు పంచుతూ ఘనంగా జరుపుకోవడం జరిగినది. అంతేకాకుండా ఈ మోడీ ప్రభుత్వము కార్పొరేట్లకి ప్రైవేట్ పరం చేస్తూ మొత్తం ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న ఆస్తినంతా కారచౌకగా అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే విశాఖ ఉక్కు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేసి లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అప్పనంగా బినామీలకు అప్పచెప్పాలని చూస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి ఎక్కడ చూసినా రైతాంగాన్ని ఇబ్బంది పెడితే ఈ భూములు 99 పైసలకి ఎకరాన్ని చెప్పి లూజుకిస్తూ ఇది కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పాలని చూస్తుంది. అలాగే సోలార్ ప్లాంట్లు అంటున్నారు, కానీ సోలార్ ప్లాంట్ తెస్తే మంచిదే, అది కూడా భూములను అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకొని కూడా కొన్ని చోట్ల సోలార్ ప్లాంట్లు బిగిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై చూపుతున్న చిన్న చూపును వెంటనే మానుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.